పేరు బాబాయ్? ఏం చేస్తుంటారు? వ్యవసాయం పని. ఎలా ఉంది ఈసారి? పోటా పోటీనా గెలుపు ఒక సైడే ఉందా? కొంచెం పోటా పోటీగానే ఉందండి. గెలిచేది ఎవరని అనిపిస్తుంది? టీడీపీయా వైసీపీయా ఏది? టీడీపీ కొద్దిగా అందుబాటులో ఉంది. టీడీపీ వస్తుంది అనుకుంటున్నాం. టీడీపీ వస్తుందని నమ్మకం ఉందా? జగన్ వెంట పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నా కూడా. అవునండి, ఇదే కొద్ది పనులు చేసి ఉన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. దీని మీద కొద్ది నమ్మకం పెట్టుకున్నాం. మా బొట్టోళ్ళు పింఛని అది పెంచారు, మరి పెట్టే చేతులు నరికేయలేము కదా. అందుకే నా అభిప్రాయం తెలుగుదేశం వస్తుంది అని. అందరికీ అంతే అంటారా పథకాలు అయితే? అందరూ ఈసారి ఎవరు వచ్చే అవకాశాలు ఉన్నాయి? సీఎం కుర్చీలో ఎవరు కూర్చుంటే బాగుంటుంది? సీఎం కుర్చీకి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి దక్కుద్దని ఉంది. బాబు గారే వస్తారనేసి అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. జగన్ పవన్ ఉన్నా కూడా ఆయన చేసిన పనులన్నీ మంచి పనులు చేశారు కదా. ఆ చేసిన పనులకి తప్పనిసరిగా ఆయనే వస్తారని నమ్మకం. ఈ 4.5 ఏళ్లలో ఆయన చేసిన పనులు 100% ఎంత చేశారంటారు? అభివృద్ధి 80% చేశారు. చేశారు. చాలా మంచి పనులు చేశారు. ప్రజా వ్యతిరేకత ఎక్కువగా ఉందంటారా తక్కువగా ఉందంటారా ఆయన మీద ఒకవేళ ఉంటే? వ్యతిరేకత అంటే వాళ్ళు మాట్లాడే మాటల విధానం ఏంటంటే చంద్రబాబు నాయుడు అంటే గెట్టిన వాళ్ళంతా అలాగే మాటలు మాట్లాడుతూ ఉంటారు. అతను చేసే పనులన్నీ మంచి పనులు చేశారు. తప్పనిసరిగా ఆయనే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని నమ్మకం. నా పేరు కందిగడ సత్యవతి అండి. సత్యవతి గారు ఏ ఊరు మీది? మాది ఈ ఊరేను. సరే, ఏం చేస్తుంటారమ్మా? వ్యాపారం అమ్మ. అమ్మ ఒక మాట అడుగుతా, ఎవరు వచ్చేది ఈసారి? బాబు గారా, జగన్ గారా, లేదంటే పవన్ కళ్యాణ్ గారా? మాలాంటి వాళ్ళకైతే బాబే ఇస్తున్నాడమ్మా. ఒక కొడుకులాగా మాకు కన్న కొడుకు కంటే ఎక్కువగా మా సాయం చేస్తున్నాడు ఆయన. చంద్రబాబు నాయుడు గారు వచ్చేది ఉందంటారా? జగన్ గారికి కేసీఆర్ గారు మోడీ గారు సపోర్ట్ అనేది వస్తున్నాయి కదా. మాకు అలాంటివి తెలియదు కానీ మేము అనుకోవడం మాత్రం బాబుని అనుకుంటున్నాం. మాలాంటి వాళ్ళు చూసేది ఆయన ఇప్పటి వరకు. సార్, మెండుగా అవకాశాలు ఈసారి ఏ పార్టీకి ఉన్నాయంటారు? మరి ఎలక్షన్ కూడా వచ్చేసింది, నెల రోజులు కూడా టైం లేదు కదా. సీఎం గారు ఇది నాకు బాగా నచ్చింది. డెవలప్మెంట్ బాగా చేశారంటారా? బాగా చేశారు. 4.5 ఏళ్లలో 100% ఏమాత్రం చేశారు బాబు గారు అంటే ఏమంటారు? పర్లేదు సార్, నా మళ్ళీ సీఎం కుర్చీలో ఎవరు అంటారు అయితే? ఓకే, ఇప్పుడైతే ఈయన చేశారంటారు. బాబు గారే అనుకుంటున్నాం. బాబు గారేనా? నా ఒపీనియన్ బాబు గారే. నా పేరు నారాయణరావు అమ్మ. నారాయణరావు గారు ఏం చేస్తుంటారు? బిజినెస్ చేస్తున్నాం. సార్, ఒక మాట అడుగుతాను, ఈసారి ఎవరికి ఎక్కువగా ఉన్నాయంటారు అవకాశాలు? గెలిచి సీఎం కుర్చీలో కూర్చునేది ఎవరు అంటారు? చంద్రబాబు నాయుడు వస్తారేమో. చంద్రబాబు గారేనా? అంటే ఏ విధంగా అంటారు? ఆయన చేసే పనులు బట్టి ఆయనే రావచ్చా, లేకపోతే సీనియర్ పర్సన్ కాబట్టి మళ్ళీ ఓట్లు ఆయనకే పడతాయని అంటారా? అంటే ఇప్పుడు మన ఇంప్లిమెంటేషన్ స్టేజ్లో ఉన్నాయి కాబట్టి పనులన్నీ అవి కంటిన్యూ అవ్వాలంటే ఎవరైనా ఒకళ్ళు ఉండాలి, రెగ్యులర్గా ఉండే అతను, మధ్యలో బ్రేక్ రాకుండా. అన్ని భావితరాల భవిష్యత్తు బాగుండాలంటే ఎవరిని చూస్తే బెటర్ అని. ఈసారి మాత్రం చంద్రబాబు నాయుడు గారు వస్తే కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది.